వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి. మనం ఇంటిలో వాస్తు ప్రకారం తూర్పు దిక్కున ఈశాన్యంలో పూజ గదిని నిర్మించుకొని అక్కడ మంచి సువాసన నెలజల్లేటట్టు మనకి మానవునికి గుండె ఎట్లాగో ఈ గృహంలో దేవుని గది అలాగా. దేవుని గదిలో ఎక్కువ ఇప్పుడు దేవుని గదిలో మంచి పూలతో పూజ గదిలో దేవుళ్లకు తాజా పూలతోనే పూజించాలి. ఇవి మంచి సువాసనను వెదజల్లుతాయి, స్వచ్ఛతను పెంపొందిస్తాయి. పూలతమ్మగా ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఆధ్యాత్మికంగా ఉంటుంది పూజ గదిలో. మనకిష్టమైన దేవుడి విగ్రహాలు మనకిష్టమైన దేవుని విగ్రహాలను పటాలను పూజ గదిలో పెట్టి ప్రార్థించాలి. దీనితో ఆ ప్రదేశం పవిత్రంగా మారుతుంది. ప్రతిరోజు దేవతల విగ్రహాలు పటాలను పూజిస్తూ దేవుడి ఆశీర్వాదం పొందాలి. ఇలా చేయటం వల్ల ఇంటికి శుభము కలుగుతుంది, సంపదలు అదృష్టాన్ని చేకూరుతాయి. పూజ గదిలో రామాయణము గీత అయి ఉండాలి. ఎక్కువ పూజ గదిలో ధూపము అగరబత్తీలు సాంబ్రాణి వెలిగిస్తే వాటి నుంచి వచ్చే పొగ గాలిని శుద్ధి చేస్తుంది. ఇవి సువాసనను వెదజల్లుతాయి. ఈ పరిమళము మనసుకు మనకి పూజ చేసేటప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ పూజ గదులు చేసేటప్పుడు మూడును మన మామూలుగా ఈ పొగ ప్రార్థన జ్ఞానము మంచిది. ఈ పొగ పీల్చటం వలన ఈరోజు పూజా మందిరంలో ధూపం వేస్తే మనకు ప్రశాంతత ఏకాగ్రత సంపాదించుకోవచ్చు. మనకిష్టమైన దీపము పూజ గదిలో ఉదయం సాయంకాలం దీపాలు వెలుగుతూ ఉండాలి. దీపం వెలుగునకు సంకేతం, ప్రకాశానికి జ్ఞానానికి ప్రతీక. దీపకాంతి చీకటి నుంచి మనకి వెలుగు జ్ఞానోదయం మార్గం వైపు మనల్ని నడిపిస్తుంది. ఈ ప్రయోజనాల కోసమే పూజ గదిలో ప్రతిరోజు దీపం వెలిగించాలి. మనకి ప్రతిరోజు ఉదయం సాయంకాలం వెలిగించాలి దీపారాధన. వెలిగించాలి. భగవద్గీత పవిత్ర గ్రంథాలన్నీ ఉండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. నచ్చితే ఈ ఛానల్ మొదట చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి.